అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 20వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము పరలోకం నందు ప్రవేశించుటకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనమందు ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఒక పేద క్రైస్తవ సహోదరి విక్టోరియా మహారాణి నివాసముంటున్న రాజనగరునకు కొంత దూరమునందు తనక పెద్ద కుటుంబముతో నివాసముంటూ ఉండేది. ఆమె మిగుల పేదరాలై ఉండినప్పటికీ కూడాను ఎల్లప్పుడూ సంతోషముతోనూ దేవుని స్తుతించి పాడుచు ఉండుటయను మహారాణి పలు దినములుగా గమనించుచుండేది. ఒక దినమున మనసునందు ప్రేరేపించబడిన వారై మహారాణి గారు తనక వాహనమును ఆ ఇంటి ముందు నిలిపి ఆ ఇంటిలోనికి ప్రవేశించి, సహోదరి, మీరు ఎల్లప్పుడూ ఎలా సంతోషముగా ఉంటున్నారు అని ప్రశ్నించింది. అందుకు ఆ సహోదరి, మహారాణి గారు, యేసుక్రీస్తు తన రక్తము చేత మా పాపమును అంతటిని క్షమించి మా దోషములంతటినీ తొలగించి శాపములంతటినీ బాపివేసెను అను నిశ్చయిత మమ్ములను ఎల్లప్పుడూ సంతోషముగా ఉంచుచున్నది అని చెప్పాను. అట్టి పేద సహోదరికి ఏదైనా సహాయము చేయవలను అను ఆశ మహారాణికి వచ్చుడి చేత ఆ సహోదరి యొక్క అవసరత ఏమిటని అడిగాను. మరలా అడుగుచూ ఉండినందున ఆ పేద సహోదరి బదులుగా, అమ్మా, మీరు పరలోకం నందు నన్ను దేవుని యొక్క సన్నిధిలో దర్శించదును అని వాక్కునియుడి, అదే నాకు మిగుల ఆనందమును దయచేయును అని చెప్పాను. అట్టి జవాబు విక్టోరియా మహారాణి యొక్క అంతరంగమును కదిల్చి వేసే. అవును, యేసుని రక్తము యొక్క గుణాతిశయము చేత నేను నిశ్చయముగానే పరలోకమునందు నిన్ను దర్శించదును అని దృఢమైన స్వరముతో చెప్పేది. యేసు చెప్పాను, మృతులనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. ఆమేన్. మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు తన రక్తము చేత మనతో చేసిన నిబంధన ఈ లోకమునకు మాత్రము చెందింది కాదు, అది నిత్యమైనది. అందుచేతనే హెబ్రీ పత్రిక గ్రంథకర్త నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తం బట్టి గొర్రెల యొక్క గొప్ప కాపురి అయిన మన ప్రభువు అను యేసును అని సూచించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. సినాయి కొండపై చేయబడిన పాత నిబంధన రాతి పలకపై వ్రాయబడినది. దానిని మోసుకొని వెళ్ళి కనానును స్వతంత్రించుకొనిరి. అయితే కల్వరి యందు చేయబడిన నిబంధన అయితే రక్తము చేతనైన నిబంధన. అది మన యొక్క హృదయమునందు వ్రాయబడి పరలోక రాజ్యమునై ఉన్న పరమ కాణాల్లోనికి తీసుకుని వెళ్ళుచున్నది. పరలోకమును తెరచుచున్నది క్రీస్తు యొక్క రక్తమే. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. మీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు యేసుని రక్తము చేత కడగబడి ఉండినట్లయితే తరచుగా పరలోకమును గూర్చిన ధ్యానమును చేయుచుందురు. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత తమ యొక్క అంగీలను తెల్లగా ఒత్తుక్కున్నవారు అక్కడికి వచ్చేదారు. నేటి ధ్యానమునకై కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలపట శ్రమ పొందాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ప్రసంగి గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.